ఈరోజు మనం ఒక మాస్ జాతర చూద్దాం రండి. అది కూడా హైదరాబాద్కి చేరువలో ఒక పెద్ద తిరణాలకు వెళ్దాం రండి. లక్షలాది మంది వచ్చారు ఈ తిరణాలకి. ముందుగా ఈ జాతర ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు అంగరంగ వైభవంగా చేస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల సిటీస్ నుంచి లక్షలాది మంది వస్తారు. అలాగే ఈ జాతర జరిగే ప్రదేశం వచ్చేసి బేరంగూడ కమాన్ లోపల ఉన్న గుట్ట శివాలయం అని పిలుస్తారు. అలాగే ఈ శివాలయము మియాపూర్ నుంచి పటాన్ చెరువు వెళ్లే రూట్లో రామచంద్రాపురం రోడ్లో బేరంగూడ గుట్టకమాన్ ఉంటుంది. గుట్టకమాన్ నుంచి శివాలయము సుమారు 2 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. మహాశివరాత్రి రోజు వీధులన్నీ శివనామ స్మరణతో మారుమోగుతాయి. అలాగే ఈ శివాలయము బేరంగూడ గ్రామానికి ఉత్తర దిశగా గల గుట్టపై ప్రకృతి సౌందర్యముతో సువిశాలమైన స్థలంలో వెలిసింది. సాక్షాత్తు శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయానికి సమానంగా గల దేవాలయం అని చెప్తారు. ఈ శివాలయంలో శివలింగాన్ని సాక్షాత్తు భృగు మహర్షి ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు. ముఖ్యంగా మనకు తిరణాలంటే గుర్తుకొచ్చేది ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే నాటకాలు, కోలాటము, భజనలు, షాపింగ్ అన్నీ గుర్తుకొస్తాయి. మనం చిన్నప్పుడు ఏదైనా కొనుక్కోవాలంటే మన తల్లిదండ్రులు, మన తాత, అమ్మమ్మ, నానమ్మలు వచ్చే తిరణాలకి కొనిపెడతారు అంటారు. శివరాత్రి తిరణాలకు కొనిపెడతారు అంటారు. అలాంటి అనుబంధం ఉంది మనకి ఈ జాతరలకి, తిరణాలకి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. ఒక్కొక్క చోట జాతర, ఒక్కొక్క చోట తిరణాళ్ళు, అలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు ఈ రోజు వీడియోలో మీరు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే రకరకాల షాపింగ్లు, అలాగే తినుబండారాలు, అలాగే జైంట్ వీలు, అలాగే గాంధీజీ వేషాలు, కొంతమంది హనుమంతుడి వేషం కూడా వేసుకొని వచ్చారు. అన్నీ చూసేద్దాం పదండి, ఈ వీడియోలోకి వెళ్దాం. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ఫోన్లోకి దూసుకువెళ్తాయి. ఇంతగా ఇంకా లైక్ కొట్టారా? కొట్టకపోతే ఒక లైక్ కొట్టండి, మరింత మందికి చేరువవుతుంది. అలాగే వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది. 1 వీక్ లోపల ఈ వీడియో చూస్తుంటే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ అని చేయండి, మరింత బూస్టింగ్ ఇస్తుంది. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు రాత్రి సమయం వచ్చేసి 7:30-8 అవుతుంది. చూడండి, పబ్లిక్ అయితే వేలాది మంది వస్తున్నారు. లక్షలాది మంది వచ్చారు. ఫోన్ ఎక్కడ పోతుందో అన్న భయంతో తీశాను వీడియో. ఇసుకేస్తే రాళ్ళనంత జనం వచ్చారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు కూడా వేశారు. అదేదో మనకి విలేజెస్లో కోటప్పకొండ తిరణాలకి స్పెషల్ బస్సెస్ వేస్తారు కదా, అలా పటాన్ చెరువు నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గుట్ట శివాలయానికి డైరెక్ట్గా బస్సులు వేశారు. ఎందుకంటే తెల్లవారులు మనకి జాగరణ జరుగుతుంది కదా. శివరాత్రి రోజు అందరూ శివనామ స్మరణలతో జాగరణ చేస్తారు. అందువల్ల తెల్లవారులు బస్సులు తిరుగుతూనే ఉంటాయి. చూడండి, బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్, నడవడానికి కూడా దారి లేదు. కొంచెం ముందుకు వెళ్తే వేలాది మంది వస్తారు శివాలయం గుడి దగ్గర. అలాగే దేవుడిని దర్శనం చేసుకోవడానికి అయితే వందలాది మంది వెయిట్ చేస్తున్నారు బయట. చూడండి ఎంతమంది ఉన్నారు. అలాగే రైట్ సైడ్ మనకి పార్కింగ్ కూడా ఇచ్చారు. పార్కింగ్ అయితే చాలా పెద్ద ఏరియా ఉంది. ఇదిగోండి చూడండి, స్పెషల్ బస్సు ఇది గుట్ట శివాలయానికి డైరెక్ట్గా వచ్చింది. ఈజ్ నాట్ ఎ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఈజ్ వెరీ టాలెంటెడ్ అనిపించింది. చాలా చక్కగా పాడుతున్నాడు. అలాగే ప్రతి ఒక్కరూ ఇలాంటి వారికి సహాయం చేయాలి. ఏ పని బాట లేకుండా అడుక్కుంటున్నారు చాలా మంది ఈ తిరణాల్లో. ఇతని కష్టాన్ని, శ్రమను చూసైనా మనం హెల్ప్ చేయాలి. ఇతని టాలెంట్ కోటి కోసం కోటి విద్యలు అంటారు చూసారా. అదిగో చూడండి, సాక్షాత్తు భృగు మహర్షి ప్రతిష్ఠించిన శివాలయము. ఈ శివాలయాన్ని బేరంగూడ గుట్ట శివాలయం అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఈ బెలూన్స్ మంచి అట్రాక్టివ్ గా ఉన్నాయి. అలాగే ఈ విగ్రహాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అలాగే పాపిడి రకరకాలు ఉన్నాయి. చూడండి, చాలా బాగున్నాయి కదా, చాలా చక్కగా ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ హనుమంతుని వేషం వేసుకొని అడుక్కుంటున్నారు. దీనిపై ఎలా కామెంట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు కామెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారో. అలాగే చూడండి, వేలాది మంది జనము. అలాగే ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా ఖాళీ లేదు, అంతమంది జనం వచ్చారు. అలాగే ఫుడ్ కోర్ట్స్ పెట్టారు. ఇక వీళ్ళైతే ఈ తిరణాల మొత్తం ఉన్నారు. అలాగే గాంధీజీ వేషంలో వేసుకున్న గాంధీజీ లాగా అడుక్కుంటున్నారు. చూడండి, ఈ స్టాట్యూస్ అయితే, ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి.
ఈ తిరునాళ్ళలో స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాయి. నాకైతే అక్కడే ఉండి ఏదో ఒకటి కొనుక్కోవాలన్నంత అనిపించింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ లైటింగ్ కూడా చాలా చక్కగా వేశారు. చూడండి, లైటింగ్ చాలా బాగుంది. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది చూడండి. పవర్కి మరో రూపం హనుమయ్య. ఇది శివాలయం పరిసర ప్రాంతాలు. దర్శనానికి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఉచిత దర్శనము అలాగే 50 రూపాయల దర్శనం కూడా ఉంది. అలాగే ఇక్కడ హెల్త్ కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు ఎమర్జెన్సీ కోసం. చూడండి, ఇవి దర్శనం దగ్గర ఉన్న పబ్లిక్ జనం అయితే చాలామంది దర్శనానికి వెయిట్ చేస్తున్నారు. విఐపి దర్శనానికి దారి, ఫ్రీ దర్శనము. చూడండి ఎంతమంది ఉన్నారో, వందలాది మంది దర్శనానికి వెయిట్ చేస్తున్నారు. చాలా క్యూ లైన్లు ఉన్నాయి. చూడండి, దీపము చాలా చక్కగా ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు భరతనాట్యము పాటలతో డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి, చాలామంది ఉన్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ నిప్పుల గుండం ఏర్పాటు చేశారు. ఇంకా కొద్దిసేపట్లో నిప్పుల గుండం తయారు చేస్తారు. తర్వాత నిప్పుల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనుకుంటా. ఇదైతే చాలా సమయం పడుతుందని చెప్పి నేను వచ్చేసాను పక్కకి. చూడండి, ఇలా డప్పు కొట్టుకుంటూ ఇక్కడ చేస్తున్నారు, అగ్నిగుండం ఏర్పాటు చేస్తున్నారు. లైటింగ్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, త్రిశూలము అలాగే స్వామివార్లు కొలువై ఉన్నారు. చాలా చక్కగా ఉంది. ఇది ఆలయం ముందు మనకి ఇలా దర్శనమిస్తారు. చూడండి, పబ్లిక్ అయితే ఎంతమంది ఉన్నారో. షాపింగ్, ఇదంతా ఈ ఏరియా అంతా షాపింగ్ ఏరియా. లేడీస్ ఐటమ్స్ అలాగే చిన్నపిల్లల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఆ ముందు పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనవరాలు అవి ఉన్నాయి చూడండి. తినుబండారాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మసాలా, అలాగే ఇక్కడ స్పెషల్గా జిలేబీ అవి కూడా వేస్తున్నారు. ముందుకెళ్తే చూడవచ్చు మనం. ఇక్కడ జనం అయితే ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారేమో అనిపిస్తుంది. ఎటు చూసినా జన సందోహమే. షాప్స్ దగ్గర అలాగే పబ్లిక్ చాలా మంది ఉన్నారు. మొబైల్ ఎక్కడ పోతుందో అన్నంత భయం వేసింది. అలాగే ఇది వచ్చేసి ఫుడ్ జోను. ఇక్కడ చూడండి, లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నవి. ఆ ఎదురుగా మనకి జైంట్ వీల్ కనిపిస్తుంది. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. చూడండి, అదిగోండి జైంట్ వీలు. పబ్లిక్ అయితే నడవడానికి కూడా సందు లేదు, అలా ఉన్నారు. వేలాది మంది వచ్చారు. నేనైతే స్టన్ అయ్యాను. ఇక్కడ చూడండి, జిలేబీ, పకోడీ అలాగే మిఠాయి చాలా నోరూరిపోతున్నాయి కదా. తింటే అంతే సంగతులు. చాలా ఫుడ్ జోన్ అయితే చాలా ఏర్పాటు చేశారు.
చూడండి ఎటు చూసిన బజ్జీలు అలాగే ఈ ఫుడ్కు సంబంధించిన ఐటమ్స్ ఈ ఏరియా మొత్తం. ఇక్కడ చూడండి వేడి వేడిగా బజ్జీలు వేస్తున్నారు, అలాగే జిలేబీలు ఆయిల్లో ముంచి తీస్తున్నారు, చక్కెర పాకంలో బెల్లం పాకంలో. చూడండి ఎంతమంది ఉన్నారు జనము. అలాగే ఇక్కడ గాంధీజీ, ఆఖరికి గాంధీజీని ఈ విధంగా కూడా వాడుకుంటున్నారు. గాంధీజీ ఈ స్థితికి వచ్చేసారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఇంకొక గాంధీ, ఈయనైతే మెడకాయ వంకరగా పెట్టాడు. ఇది ఈ వీడియో శివరాత్రి పర్వదినాన బేరంగూడ గుట్ట శివాలయం దగ్గర జాతర జరిగింది. జాతరకు సంబంధించిన తిరునాళ్ళ వీడియో. అలాగే పోయిన సంవత్సరం కోటప్పకొండ తిరునాళ్ళ చేశాను. ఆ వీడియో వల్ల నా ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. ఆ శివయ్య కరుణా కటాక్షలు బాగా నా మీద ఉన్నాయనిపించింది. అలాగే ఈ సంవత్సరం హైదరాబాద్లో బేరంగూడ గుట్ట శివాలయం వీడియో తీశాను. ఈ వీడియోను కూడా ఆదరించి మరిన్ని వీడియోలు తీయాలని ఆశీర్వదించండి. అలాగే కోటప్పకొండ తిరునాళ్ళ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.